వాల్మీకి మహర్షి సీతారామాలయం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టామని వాల్మీకి బోయా సేవా సంఘం అధ్యక్షులు బరిగే నరసింహరావు, సెక్రటరీ చెరుకుపల్లి సాంబశివరావు తెలిపారు. ఆదివారం మిల్క్ ప్రాజెక్టు భీమనవారిపేట మహర్షి వాల్మీకి ప్రాంగణ ఆవరణలో పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. వాల్మీకి మహర్షి సీతారామాలయ నిర్మాణం చేపట్టామని, అనివార్య కారణాల వల్ల నిర్మాణం ఆగిందని, మరలా తిరిగి పునర్నిర్మాణం దాతల సహాయ సహకారంతో నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా త్రిదండి చిన్నజీయర్ స్వామీజీని కలిసి మరలా పునఃప్రారంభం జరిగే విధంగా ఆశీర్వాదం తీసుకున్నామని తెలిపారు. మరియు నగర ప్రముఖులు ముందుకు వచ్చి దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. తొలిత ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో వాల్మీకి మహర్షి బోయా సేవా సంఘం కోశాధికారి సిహెచ్ శంభుప్రసాద్, రామాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కామినేని శ్రీనుబాబు, కార్యదర్శి సిహెచ్ భానుప్రసాద్, కోశాధికారి శీలం సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు భోగ్యం గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు భోగ్యం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నల్లబోతుల వెంకటరావు, సీనియర్ నాయకులు పిక్కిలి గోపాలు, నగర రామనామ సంకీర్తన బృందం నిర్వాహకులు భోగవల్లి సీతారాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు బరిగే నరసింహరావు. ఈ వాల్మీకి బోయ సేవా సంఘానికి నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరాముల వారికి, హనుమానికి పూజలు చేసుకుంటూ ఎప్పటి నుంచో మేము ఉన్నాము. గుడి నిర్మాణం జరుగుతుంది, సగం నిర్మాణం ఆగిపోయింది. కాకపోతే ఈ మధ్యకాలంలో స్వామి చిన్నజీయర్ స్వామి గారిని కలుసుకొని ఆయన కృపా కటాక్షాలతో, ఆశీర్వాదంతో పని మళ్ళీ పునఃప్రారంభించుకోవడానికి మొదలుపెట్టాం. అలాగే మాకు తులసిరామ్ గారు ఆ హనుమాన్ లాగా వచ్చి ప్రతి చిన్న కార్యక్రమాన్ని నిలబడి మాకు అండదండగా ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆలయ నిర్మాణం అది త్వరగా జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు చెరుకుపల్లి సాంబశివరావు అండి. వాల్మీకి బోయా సేవా సంఘానికి సెక్రటరీ. మేము గత 20 సంవత్సరాలుగా ఇదే స్థలంలో వాల్మీకి మహర్షి విగ్రహాలు, తర్వాత లవకుశలు, సీతామ్మవారిని పైన ఆ గుడి కట్టిన ప్రాంతంలో పెట్టి పర్ణశాలగా మేము పూజిస్తూ ప్రతి శ్రీరామనవమికి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. తర్వాత మా సంఘము అందరం కూడా ఇక్కడ రామాలయం కట్టాలని నిర్ణయించుకొని కార్యక్రమం మొదలుపెట్టమైంది. గుడి అయితే కొంత లెవెల్ వరకు కట్టాం, కానీ మధ్యలో కొంచెం మాకు ఈ ఫండ్స్, డబ్బులు కొంచెం చేతిలో లేకపోవడం వల్ల అంతవరకు ఆపేసి ఇప్పుడు ఈ రోజున అందరి సహాయ సహకారం వల్ల తులసిరామ్ లాంటి వారు, చిన్నజీయర్ స్వామి గారు, తర్వాత శ్రీహరి గారు వంటి మహాభక్తులు ముందుకు వచ్చేసి మాకు సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున వాళ్ళ దాతల సహాయంతో ఈ కార్యక్రమం మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు పూజ చేయడం జరిగింది. శ్రీరామ్. నా పేరు భోగవల్లి తులసిరావు అండి. రామనామ నగర సంకీర్త బృందం అధ్యక్షులు. మేము రామనామం చేస్తుంటాం. మాకు సుధాకర్ గారి ద్వారాగా వాల్మీకి వారసులైనటువంటి వాల్మీకి భవనంలో రామాలయం నిర్మాణం ఆగిపోయింది, దాన్ని త్వరగా నిర్మాణం చేయాలని చెప్పి వారు చెప్పగానే మేము వెంటనే వచ్చి ఇక్కడ అఖండ విజయతారక నామాన్ని ఇక్కడ రామనామం చేయడం జరిగింది సంకల్పంతో. అప్పటి నుంచి ప్రారంభమైంది. గోవింద్ గారి కానీ, నరసింహరావు గారి కానీ, సాంబశివరావు గారి కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము రామనామం చేయడం జరిగింది. ఈ యొక్క నిర్మాణం వాల్మీకి సీతారామాలయం త్వరగా నిర్మాణం అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ, ఏదైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి ఈ యొక్క నిర్మాణానికి వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ సీతారామాల కళ్యాణం అతి వైభవంగా ఘనంగా జరగాలని చెప్పి ఈ రోజు పని పునఃప్రారంభం జరిగింది. అలాగే జీయర్ స్వామి గారి యొక్క ఆశీస్సులతోని, వారి యొక్క భక్తుల యొక్క ఆశీస్సులతో, అలాగే లోకల్ ఉన్నటువంటి మిగతా వాళ్ళ భక్తుల ఆశీస్సులతోని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వాల్మీకి సంఘాన్ని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏమండి, నేను ఈ యొక్క రామనామ దాసుడినండి. పేరు నేను ఏంటంటే తెలుసుకోలేదు, కాకపోతే చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎక్కడైనా సరే, ఏ రామాలయం అయినా సరే ఆగిపోయినట్లయితే మాకు తెలియపరిచినట్లయితే మేము తప్పకుండా ఆ రామనామంతోనే అది త్వరగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మేము ఒక నగర సంకీర్తనం చేస్తున్నామండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాల్మీకి సంఘ సభ్యులకి, మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్. Like, subscribe and press the bell icon for new updates.